వీడు ఎంత చోరుగాడు ఫస్ట్ వీని గురించి చూద్దాం. ఇగో ఇగో వీడే దొంగ దొంగ. నేను చెప్తే ఇంటర్లేరు తెలంగాణ ప్రజలు ఒక్కొక్కసారి కానీ ఒకసారి చూడరు. ఇగో ఈ దొంగ ఇదే ఫోటో ఈ వీడియో చూపిస్తాను నేను మీకు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి అరాచకం చేస్తూ ఉన్నాడు తెలంగాణలో. అరాచకం అంటే అరాచకం, ఎంత పెద్ద అరాచకాలు ఒకసారి చూపిస్తాను నేను. చింతపండు నవీన్ అలియాస్ తిన్మార్ మల్లన్న అలియాస్ లొల్లాయి మల్లి గతంలో అందరూ నమ్మకంగా నమ్మిన ఇతడు చెప్పినటువంటి మాటలు విని యావత్ తెలంగాణ ప్రజలు డబ్బును అంతా కూడా దోసుకొని ఒక కోటను నిర్మించి తెలంగాణ ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి అవసరాల కోసం పదవుల కోసం నమ్మిన ప్రజలను నట్టేట ముంచిన మహాగణుడు. తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఒక అంశాన్ని క్రాంతి దినపత్రిక మీ దృష్టికి తీసుకొస్తుంది. అశోక్ నగర్ పరిధిలో ఓ చర్చికి సంబంధించిన ఓ పెద్ద మొత్తం లావాదేవీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వారితో పాటు చేతులు కలిపి వారికి అండగా నిలుస్తూ లొల్లాయి మళ్ళీ అఘాయిత్యం. ఏ పట్టభద్రులు నిరుద్యోగులు విద్యార్థులు ఓట్లేసి చట్టసభలకు పంపారో అదే విద్యార్థులు ఉండే జాగల్లో లొల్లాయి మళ్ళీ సెటిల్మెంట్లు. ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్న ఒక రౌడీ షీటర్ను అడ్డు పెట్టుకొని లొల్లాయి మళ్ళీ డబ్బుల కోసం వెళ్ళి అక్కడే దొరికిపోయాడు. దాదాపు ఒక రోజు మొత్తం కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అలా డబ్బుల కోసం రోడ్డు మీద నిల్చోవడం చుట్టూ ఉన్న ప్రజలను ఆశ్చర్యపరిచింది. దాదాపు 150 కోట్ల ఈ లావాదేవీల్లో చేతులు తడుపుకునేందుకు ఎదురు చూపులు చూస్తున్న లొల్లాయి మళ్ళీ. ఇది ఎవడన్నా తప్ప నిరూపించురా చూపిస్తాను నేను. వీడు ఎంత దొంగ చోర్ అనేది వీడు క్లియర్ కనిపిస్తుంది. అరే ఇది రాత్రిపూట నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, గాడేం పని రాబాయి నీకు? ఆడేం పని చెప్పు. ఎవడు రాయుడు? ఎవడు చెప్పు. ఈడెవడు అసలు? గీడెవడు? ఈ పోలీసు వాళ్ళని బెదిరిస్తాడు వీడు, ఏసీపీలను బెదిరిస్తాడు. ఏంది నువ్వు నా ఫోన్ ఎత్తుతున్నావు? నువ్వు పోతు మొగోడివి, నీ ఫోన్ ఎత్తాలా? నువ్వు చేసేటి అన్నీ లంగా పనులు, దొంగ పనులు, పనికిరాని పనులు, సెటిల్మెంట్లు. వాళ్ళకి తెలియదా? పోలీసు వాళ్ళకి తెలియదా? ఎట్లా 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 ఎంత నీచంగా మాట్లాడుతావు వాళ్ళకి తెలియదా? అందుకోసం వాళ్ళు ఫోన్ ఎత్తలే. దానికి నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తాడు. ఇగో వీడున్నాడు చూడ. ఇంకో ఏం చేస్తున్నావు నువ్వు? చర్చి కాడ ఏం చేస్తున్నావు చెప్పు. ఇంకో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉన్నాడట. ఏమిటికున్నావు నువ్వు చెప్పు అసలు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఈ చర్చి కాడ ఏమిటికున్నావో చెప్పాలి అసలు. ఇప్పుడు ఈ చర్చి కాడ బందోబస్తు చూడు ఒకసారి. ఈ సౌండ్ బంద్ చేస్తున్నా. ఈ చర్చి కాడ బందోబస్తు చూడు. ఇగో పోలీసు వాహనాలు, భారీ బందోబస్తు వ్యవహారం, ఇదంతా కూడా దేని గురించి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు. ఇదో వీడియో, ఇగో ఇంకొక వీడియో. ఇగో ఇది చర్చి, ఇగో ఈ చర్చి ముంగట పోలీసు వాళ్ళు. చర్చి ముంగట పోలీసు వాళ్ళకి ఏం పని ఉంటుంది? వస్తాడికి రావాల్సినటువంటి భక్తుల వాళ్ళని ఉంటే రావాలి. చర్చి కాడ గాలే కదా రావాల్సింది. పాస్టర్లు ఉంటే రావాలి. పోలీసు వాళ్ళకి ఏం పని? పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు? పోలీసు వాళ్ళు ఎందుకు ఉన్నారాడా? ఇగో ఇది చర్చ్. ఈ చర్చి కాడ ఇగో పోలీసు వాళ్ళు అంతా కుర్చీలు వేసుకొని కూర్చురు. 100 మంది కూర్చురుడ. రైట్. అసలు విషయం ఏంటంట అంటే ఈ అశోక్ నగర్లో ఉన్నటువంటి చర్చికి సంబంధించి ఈ దొంగ సెటిల్మెంట్ చేయడానికి పోయిండు. ఏం సెటిల్మెంట్ అయ్యా అని అంటే ఈ దొంగ చేసే సెటిల్మెంటు క్లియర్గా ఏంది అని అంటే అక్కడ ఉన్నటువంటి ఇందాక చెప్పినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, పేరు చారియా అని పేరు. ఏం పేరు? ఆడు పెద్ద క్రిమినల్ అట. జడ్సన్ అన్న పంపిణీగా చూద్దాం, అది దాంట్లో ఉంటుంది. పంపిస్తావు క్లియర్గా ప్రజలకు కూడా తెలవాలి. వీడు పెద్ద దొంగ అని అంటే ప్రజలు ఎందుకు నమ్మలేరు? ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. వీని మీద ఉన్నటువంటి కేసుల లిస్ట్ ఇదంతా. ఇది కేసుల లిస్టే. ఇది ఏడేడే కేసులు ఉన్నాయి అని అన్నది మొత్తం క్లియర్గా పెట్టిరీడ. వీరాచారి అనేటోడికి ఈయన మద్దతు తెలుపుతందుకు పోయిండు. ఈ మద్దతు ఎందుకు తెలుపుతందుకు పోయిండు అని అంటే ఆడ ఒక చర్చి పేరుతోటి పెద్ద మొత్తంలో ఫండింగ్ పడుతూ ఉంటుంది. ఫండింగ్ అని అంటే ఈ దశమ భాగాలు అంటారు కదా, ఈ దశమ భాగాల పేరుతోటి లేదన్నా కూడా నెలకు ఒక 25 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు వస్తాయట. నెలకు 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు వస్తాయట. సో ఇవన్నిటిని కూడా ఈ వీరాచారి అంటోడు క్లెయిమ్ చేసుకొని మొత్తానికి డబ్బులు కూడబెట్టిండు. డబ్బులు కూడబెడతా ఉన్నాడు. వీడికి ఇటువంటి వాడికి మద్దతుగా
ఎవరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి చేతులు కలిపినటువంటి ఈ దొంగ, ఈ చోరుకి నిజంగా చెప్పండి ఒక్కటే మాట, ఇవన్నీ అవసరమే లేదు. ఇక నువ్వు అర్ధరాత్రి పూట అడిగి పొద్దున నుంచి సాయంత్రం దాకా ఆ చర్చ ముంగట ఉండి ఏం చేసినావు చెప్పు, గంతే, సింపుల్. ఎక్కువ ఏమొద్దు. ఇక నువ్వు ఏం చేసినావు, ఆడ నీకు ఏం పని? పట్టభద్రుల గురించి, అశోక్ నగర్లో ఉన్నటువంటి పట్టభద్రుల గురించి, లేకపోతే నిరుద్యోగుల గురించి, లేకపోతే విద్యార్థుల గురించి, ఎట్లా చదువుతారు పిల్లలారా, మీకు ఉన్నాయా వసతులు లేవా అన్నట్టుగా పోయి పరామర్శించడానికి పోయినావా, లేకపోతే ఆడ డబ్బుల కోసం పోయినావా?